కర్నూలు జిల్లా కురవ మాదారి సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు డిఎస్సిలో ఉపాధ్యాయులు పోస్టులు సాధించిన కురవ సామాజిక వర్గానికి సన్మాన కార్యక్రమం కర్నూలు నగరంలో స్థానిక బల్లారి చౌరస్తా సూరజ్ గ్రౌండ్ నందు కురవ మాదారి సంఘం నాయకుల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కురవలు 2025 డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. సమాజంలో ఎవరికి దక్కని గౌరవం మర్యాదలు ఒక్క ఉపాధ్యాయులకే దక్కుతాయన్నారు. ఉపాధ్యాయులు తమ వృత్తిని నీతి నిజాయితీలతో నిర్వర్తించి విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాటగా మలచాలని సూచించారు. కురవలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ప్రతి రంగంలోనూ ముందుండాలని మరింత అభివృద్ధి చెందాలని ఆయన పేర్కొన్నారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందిన వారిని ఎంపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కురవ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో అత్యధికంగా కురువలు ఉన్నారని జిల్లాలో ఎంపీ సీటు సాధించి బస్తిపాటి నాగరాజ్ ని గెలిపించి పార్లమెంటు సభ్యునిగా చేయడం జరిగిందని గుర్తు చేశారు. కురవలు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు నియోజకవర్గం కురవ శశికళ సంఘం సెక్రటరీ శివనారాయణ శివయ్య నాగేంద్ర మహేంద్ర నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సంత గ్రామం శ్రీ ఆలూరు తాలూకా వలగుంద మండలం నెరణికి తర్వాత మేము నెరణికి శ్రీ దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి చైర్మన్. నా పేరు వీరనాగప్ప. ఇక్కడ సభకు మన కురువ మాదారి కురువ ఉపాధ్యాయులు సల్మానం క్యాలెండర్ అలాగే ఆవిష్కరణ సల్మానంకు పిలిచారు. ఇక్కడ మేము వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. కర్నూలు జిల్లాకు 252 పైనే ఉద్యోగాలు ఇచ్చినందుకు మా కురువ సామాజిక వర్గం వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లా కురువ మదారి కురువ జిల్లా సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 168/1989 సంఘం ఆనాటి పెద్దలు పెట్టిన సంఘాన్ని కొనసాగిస్తూ కొత్తగా ఎన్నికైనటువంటి జిల్లా సెక్రటరీగా మొదటిసారి నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అదే విధంగా ఈ కార్యక్రమము మా కుల బాంధవులందరితో మరియు రాజకీయ కుల బాంధవులైనటువంటి మా నాయకులతో మరియు ఇతరత్ర సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తిగత విషయాల ఉన్నటువంటి వ్యక్తులు కానీ డిఎస్సి అభ్యర్థులు కానీ అందరికీ సన్మాన కార్యక్రమము మరియు 2026 సంవత్సరం యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముందుకు పోయి జిల్లాలో మాకంటూ కొన్ని రాజకీయ పదవులు కావచ్చు, రాజకీయంగా ఎదగాలని, అదేవిధంగా రేపు జరగబోయే ఎలక్షన్లో కావచ్చు, ఈ దీనిలో మాకు జిల్లా పరిషత్ చైర్మన్ పోస్టు మా కురువలకే కేటాయించాలని మేము ఇక్కడ కోరుకోవడం జరిగింది. దాని విధంగా ఒడిబడి అడుగులు వేస్తున్నాము. అది సక్సెస్ఫుల్ గా కావాలని అందరినీ కోరుకుంటున్నాం.